తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా లియోనెల్ మెస్సీ గ్లోబల్ సమిట్ వేదికగా ప్రకటించే ఛాన్స్ అంటూ చూస్తున్నాం. దయచేసి ఈ మెస్సీ లాంటి వాళ్ళని పెట్టి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చేదానికంటే ఆ 100 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం పంచిపెడితే కనీసం బాగుపడతారు, పేద ప్రజలను బాగుపడతారు. మీరు పేద ప్రజల కోసమేమో డబ్బులు ఇవ్వంటున్నారు, ఖజానా ఖాళీ అయిపోయింది, కేసీఆర్ మొత్తం ఖాళీ చేసి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మిగతా ఇంకొక సైడ్ ఏమో విచ్చలవిడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్రులకు గన్ని కాన్వాయ్లు ఎందుకే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గంత పెద్ద కాన్వాయ్ ఎందుకు? 100 కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి కదా, ఆ సేవ్ చేయండి, సేవ్ చేసి ప్రజలకు పంచండి కదా. మీ లగ్జరీస్ కోసం ఎస్కాట్ అంటారు, ఎస్కాట్ అని 2 వెహికల్ ఉంటాయి, పైలట్ అని 2 వెహికల్ ఉంటాయి. ఒక్క దానిలో ఒక్కడు ఉండడు, అందులో ఒక పోలీసు, ఇంట్లో ఒక పోలీసు, అందులో ఒక పోలీసు ఉంటారు. ఇక దానికోసం వాళ్ళకు వెహికల్స్ వేస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఖర్చు, అది ఇది అన్నీ ఒక 20 మంది సిబ్బంది వాళ్ళే ఉంటారు. అంతలో ఒక్క మంత్రితో ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్తో అధికారుల సంప్రదింపులట. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ అంబాసిడర్ గా ఉంటే విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించేటువంటి ఆ ఛాన్స్ ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఏం లేదండి, ఇదంతా అంబక్. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే ఇష్టం, ఫుట్బాల్ కూడా అప్పుడప్పుడు ఆడుతుంటారు, అందరు కూడా తెలుసు. సో ఇప్పుడు ఆ ఫుట్బాల్ మ్యాచ్ను మెస్సీ తోటి ఆడడానికి ఇది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒక అంబక్ చేస్తూ దానిలో భాగంగా అంతే లేదు, ఆ మ్యాచ్ ఆడడానికి ఏదో ఒక ఈవెంట్ కావాలి కాబట్టి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని ఈవెంట్ పెట్టి ఆ మెస్సీ తోటి ఒక గంట ఆడితే ఆయన ఏంటంటే ఫుట్బాల్ ఫేవరెట్ ప్లేయర్ కాబట్టి ఫుట్బాల్లో ఈయన అగ్రగామి. ఎవరు? మెస్సీ ఫుట్బాల్లోనే తోపు ప్లేయర్, నెంబర్ 1 ప్లేయర్. సో ఆయనతోటి గేమ్ ఆడదామని ఒక ఆలోచన చేసి దానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఒక అంబక్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నారు, ఆయన ఒక్క అరగంట ఇక్కడికి వస్తే 100 కోట్ల రూపాయలు తక్కువ తీసుకోడండి. 100% ఇది వాస్తవం. 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అలాంటి సంవత్సరానికి మరి ఎన్ని వందల కోట్లు పెడతారు ఏందో తెలియదు, కానీ ఆయనైతే బ్రాండ్ అంబాసిడర్ తీసుకురాని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్బాల్ కోర్టులో దిగాడంటే కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుకుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడతాయి. అందుకోసం 1000 కోట్ల ఫీజు చెల్లించేందుకు సైతం వెనుకాడు. అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఏమీ లేదు, అంత ఉత్తముచ్చుడే. గతంలో ఈ రజాకాల టైంలో కానీ రాజుల కాలంలో కానీ ఒకరితోటి మనం వాళ్ళని కలవాలంటే ఈ రాజరిక పోకలతోటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ కానుకలు ఇచ్చేసి వాళ్ళతోటి భజన వేయించుకొని కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు రాజులున్నప్పుడు. సో నిజాం రజాకారున్నప్పుడు కూడా అదే జరిగింది. సో గత పాలకులు కొంతమంది ఇట్లే చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు లియోనెల్ మెస్సీ దగ్గరికి పోవాలంటే ఇబ్బంది కదా అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టేసి ఆయన గెస్ట్గా పిలిచేసి ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఫుట్బాల్ ఆడిచ్చేసి తర్వాత తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ చేసి 100,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఆయనకి ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ మేరకు మెస్సీ సహకరిస్తారని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. ఇప్పటికే ఆయనతో ప్రాథమికంగా సంప్రదింపులు పూర్తయినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆయన భారత్ పర్యటన ముందే పూర్తి అవుతుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్, నేను చెప్పేదా, మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ ఆడడానికి ఈ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది తప్ప ఏమీ లేదు. ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారు దీని మీద, కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు దీని మీద? మాట్లాడాలి కదా, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడాలి కదా. అహ్మదాబాద్కు జలిగించిన రేవంత్ మెస్సీ భారత్ పర్యటనలో గో టూర్ టు ఇండియా. ముందుగా హైదరాబాద్లో పర్యటించాలని షెడ్యూల్ లేదు. కేవలం కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో పర్యటించడం, ప్రముఖులను కలవడం, అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడం మాత్రం షెడ్యూల్లో ఖరారైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తనకున్న పరిచయాలతో అహ్మదాబాద్ పర్యటనను హైదరాబాద్ మార్చడంలో సక్సెస్ అయినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అంటూ చూస్తా ఉన్నాం. నాకు తెలిసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఏమైతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ అంతా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది.